సో అన్ఎక్స్ప్లెయిన్డ్ కఫ్ అదే మేజర్ ప్రాబ్లం. మీకు దగ్గు ఉంది, వారం 2 వారంలో తగ్గలేదంటే యూ మే బీ హ్యావింగ్ ఏ సీరియస్ ప్రాబ్లం. సెకండ్, అన్ఎక్స్ప్లెయిన్డ్ బ్రెత్లెస్నెస్. ఇంతకు ముందు చెప్పిన ప్రకారం ఆయాసం, నడిస్తే ఆయాసం ఉంటే, లేదంటే మెట్లు నడిస్తే ఆయాసం ఉంటే, దట్ ఇస్ ఆర్ టాయిలెట్ వెళ్ళడం టైంలో ఆయాసం ఉంటే, దట్ ఈస్ అ వార్నింగ్ సైన్. థర్డ్, ఏదేనూ రక్తం దగ్గులో వస్తే, అది 1 స్పూన్ రావచ్చు, 1 కప్పు రావచ్చు, ఏదేనూ దగ్గులో రక్తం వస్తే ఇట్ నీడ్స్ ఎవాల్యుయేషన్. ఖచ్చితంగా లంగ్స్ కి సంబంధించి 100%. తర్వాత అన్ఎక్స్ప్లెయిన్డ్ చెస్ట్ పెయిన్. ఇప్పుడు మీకు ఛాతలో నొప్పి ఉంది, మీ ఈసీజీ చేశారు, నార్మల్ ఉంది, అట్లా అంటే ఊపిరితిత్తుల సంబంధించి ప్రాబ్లం ఉండొచ్చు. లైక్ నీరు రావచ్చు, ప్లూరల్ ఎఫ్యూషన్ అంటే చెప్తారు, లేదంటే లోపల క్యాన్సర్ ఉండొచ్చు, దాని నుంచి కూడా మీకు చెస్ట్ పెయిన్ రావచ్చు. ఫిఫ్త్, మీకు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్. మీకు రోజు ఈవినింగ్ వీక్ టైర్డ్ ఫీల్ చేస్తున్నారు, ఎనర్జీ లెవెల్స్ తగ్గుతుంది, లేదంటే జ్వరం వస్తుంది, లో గ్రేడ్ ఫీవర్ ఉంది, బట్ కంటిన్యూస్ గా ఉంటే కూడా టీబీ, క్యాన్సర్ ఏదైనా ఉండొచ్చు. తర్వాత అన్ఎక్స్ప్లెయిన్డ్ లాస్ ఆఫ్ అపిటైట్ అండ్ లాస్ ఆఫ్ వెయిట్. మీకు ఆకలి చాలా తగ్గితే, లేదంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అయితే, ఇది అన్ని వార్నింగ్ సైన్స్. దీంట్లో ఏదైనా ఒకటి ఉంటే కూడా ఇట్ నీడ్స్ ప్రాపర్ ఎవాల్యుయేషన్.